మీ అందరికీ గుర్తుందా టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంట్రడ్యూస్ చేసిన సూపర్ 6? ఇందులో ఒకటైన తల్లికి వందనం స్కీమ్ని ఎంటైర్ ఆంధ్రాలో ఉన్న ఫస్ట్ టు 12th వరకు చదువుకునే వాళ్ళందరికీ పర్ హెడ్ 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్స్లో క్రియేట్ చేశారు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఒక సింగిల్ చైల్డ్ ఉన్నా లేకపోతే గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నా సరే మొత్తం అందరికీ ఎవరికి మినహాయింపు లేకుండా వీళ్ళ మనీ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, వీళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్ లాగే వీళ్ళ ఫోకస్ మొత్తం ఈ వెల్ఫేర్ మీద పెట్టి, అంటే ఇచ్చిన హామీల్ని నెరవేర్చడమే వీళ్ళ అజెండా, అండ్ నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ అవి తర్వాత కింద పెట్టుకుంటారేమో అని చెప్పి అనుకున్నాను పర్సనల్గా. కానీ రియాలిటీ ఏమైందంటే వచ్చి ఇప్పుడు వాళ్ళు 8 months to 1 year అవుతుంది. ఫోకస్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి ఈ పోలవరంకి ఫండ్స్ తీసుకురావడం వరకు సెంటర్ నుంచి, అదైనాక అమరావతిని మళ్ళీ రీలాంచ్ చేయించడం వరకు క్వైట్ ప్రామిసింగ్. ఈ గవర్నెన్స్ స్టైల్ అది కొంచెం ప్రోగ్రెసివ్గానే అనిపించింది. ఇలా అని చెప్పి డెవలప్మెంట్ ఆస్పెక్టే మైండ్లో పెట్టుకుని వెల్ఫేర్ పక్కన పెడతారంటే లేదు, వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ప్రామిసెస్ అన్నట్లని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెల్ఫేర్ డెవలప్మెంట్ సైడ్ బై సైడ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ స్టేట్ సస్టైన్ అవ్వగలదు. సో ఇప్పుడు వీళ్ళ గవర్నెన్స్ స్టైల్ అదే. దట్స్ ఇంప్రెసివ్.